ఈ రోజు మనం బాదం పాలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం। ముందుగా బాదం పప్పులు ఒక 20 వరకు తీసుకోండి। ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి వేసుకుని అవి మునిగేంత వరకు వాటర్ పోసుకుని ఒక 3 గంటల సేపు నానబెట్టుకోవాలి। 3 గంటల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చూడండి బాదం పప్పులు ఇలా చక్కగా నానిపోయాయి కదా। ఇప్పుడు ఈ బాదం పప్పుల పైన ఉండే పొట్టు మొత్తం తీసేసుకోవాలి। తర్వాత చిక్కటి పాలు ఒక 1/2 లీటర్ వరకు తీసుకోండి। ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో పై పొట్టు వలిచి పెట్టుకున్న బాదం పప్పులు మొత్తం వేసేసుకోండి। అందులోనే మనం తీసుకున్న పాలల్లో నుండి కొద్దిగా పాలు పోసుకోండి। జస్ట్ ఈ బాదం పప్పులు నలగడం కోసం మాత్రమే। ఇప్పుడు వీటిని మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా అయ్యేంత వరకు మిక్సీ పెట్టి తీసుకోవాలి। చూడండి ఇలా మెత్తగా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు నలిగితే సరిపోతుంది। ఇప్పుడు ఈ బాదం పేస్ట్ ని ఒక బౌల్లోకి తీసేసుకోండి। తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక కాఫీ గిన్నె పెట్టుకోవాలి। అందులో మనం తీసుకున్న 1/2 లీటర్ చిక్కటి పాలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఇప్పుడు ఇందులో పోసేసుకోండి। ఇప్పుడు ఈ పాలు ఒక పొంగు వచ్చేంత వరకు ఉంచి తర్వాత మీడియం ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 5 నిమిషాల వరకు మరగనివ్వాలి। చూడండి పాలు ఇలా 5 నిమిషాలు బాగా మరిగిన తర్వాత ఇలా కాస్త చిక్కబడ్డాయి కదా। ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా మిక్సీ పెట్టుకున్న బాదం పేస్ట్ మొత్తాన్ని వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి। తర్వాత అందులోనే 5 టీ స్పూన్ల వరకు షుగర్ కూడా వేసుకోండి। అందులోనే ఒక చిటికెడు వరకు ఎల్లో ఫుడ్ కలర్ని కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి। అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు ఇలాచీ పొడి కూడా వేసుకోండి। ఇప్పుడు ఈ పాలని లో ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో కలుపుకుంటూ మరొక 5 నిమిషాల వరకు మరగనివ్వాలి। 5 నిమిషాల తర్వాత చూడండి పాలు ఈ విధంగా ఇంకాస్త చిక్కబడ్డాయి కదా। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి। కాసేపటికి పాలు పూర్తిగా చల్లారిపోయాయి। ఒక బౌల్లోకి పోసుకుని 1 గంట సేపు ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నామంటే చల్ల చల్లని బాదం పాలు ఇంకా మరింత టేస్టీగా ఉంటాయి।